నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన నాగ చతుర్థి పర్వదినం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చతుర్థి తిథిని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈ నాగ చతుర్థి పర్వదినం నాడు ఎవరైతే నాగదేవతలను ఆరాధన చేస్తారో వాళ్ళు అన్ని రకాలైన సర్పదోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో దేవాలయంలో నాగదేవతల విగ్రహాలు ఉన్నట్లయితే ఆ నాగదేవతల విగ్రహాలకి పాలు పోసి పసుపు కుంకుమలు చల్లి ఆ నాగదేవతల విగ్రహాల దగ్గర దీపం పెట్టి ఆ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయండి. రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోండి. వీలైతే మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని 6 ప్రదక్షిణలు చేయండి. అలాగే ఈ శ్రావణ శుక్ల చతుర్థి తిథి నాడు దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు శ్రావణ శుక్ల చతుర్థి తిథి నాగ చతుర్థి. ఈరోజు ఎవరైతే దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు గణపతి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై నిత్య జీవితంలో అన్ని రకాలైన విఘ్నాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ దూర్వా గణపతి వ్రతాన్ని ఎలా ఆచరించాలంటే ఈరోజు మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేయండి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద గణపతి విగ్రహాన్ని కానీ గణపతి చిత్రపటాన్ని కానీ ఉంచండి. ఆ గణపతి విగ్రహానికి లేదా గణపతి చిత్రపటానికి 21 గరిక పోచలతో అర్చన చెయ్యండి. అలా 21 గరిక పోచలతో గణపతికి పూజ చేస్తూ గణపతికి సంబంధించినటువంటి ఓం గం గణపతయే నమః అనే చిన్న మంత్రాన్ని చదువుకోండి. అలాగే గణపతి దగ్గర ప్రమిదల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపాలు వెలిగించండి. గణపతికి కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించండి. ఇలా ప్రత్యేకంగా ఈరోజు గరిక పోచలతో గణపతిని పూజించినట్లయితే దూర్వా గణపతి వ్రతం పూర్తవుతుంది. దూర్వా అంటే గరిక అని అర్థం. ఒకానొక సమయంలో అనలాసురుడు అనే పేరు కలిగినటువంటి రాక్షసుడు దేవతలను ఋషులను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్న తరుణంలో గణపతి ఆ అనలాసురుడు అనేటటువంటి ఆ రాక్షసుడిని మింగివేస్తాడు. అయితే ఈ అనలాసురుడు అనేటటువంటి రాక్షసుడు అగ్ని స్వభావం కలిగినవాడు. అందువల్ల గణపతి ఉదరంలోకి ప్రవేశించగానే గణపతికి ఈ అనలాసురుడి ప్రభావం వల్ల విపరీతమైనటువంటి వేడి ప్రారంభమవుతుంది. గణపతి ఆ వేడిని తట్టుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో దేవతలు పాలతో శుద్ధోదకంతో అనేక ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. అమృతంతో కూడా అభిషేకం చేస్తారు. కానీ గణపతి ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడు మాత్రం తీవ్రమైన వేడిని కలిగింపజేస్తూ ఉంటాడు. ఆ సమయంలో పరమేశ్వరుడి సలహా స్వీకరించి దేవతలందరూ కూడా గరిక పోచలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేస్తారు. ఎప్పుడైతే గరిక పోచలు కలిపిన నీళ్లతో గణపతికి అభిషేకం చేస్తారో వెంటనే గణపతి ఉదరంలో ఉన్నటువంటి అనలాసురుడు జీర్ణమైపోయాడని మనకి గణేష పురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి రోజు కూడా కాబట్టి దూర్వా గణపతి వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. దూర్వా గణపతి వ్రతం సందర్భంగా ఈరోజు ఎవరైతే గరిక పోచలతో గణపతిని ఆరాధన చేస్తారో, గరిక పోచలు కలిపిన నీళ్లతో గణపతి విగ్రహానికి అభిషేకం చేస్తారో వాళ్ళందరూ గణపతి విశేషమైన అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మీకు వీలైతే ఈరోజు దూర్వా గణపతి వ్రతం ఆచరించిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయంలో స్వామివారికి గరిక పోచలు కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోండి. అలా గరిక పోచలు కలిపిన నీళ్లతో దేవాలయంలో కూడా అభిషేకం చేయించుకున్నట్లయితే గణపతి విశేషమైన అనుగ్రహం వల్ల అన్ని విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శ్రావణ శుక్ల చతుర్థి తిథి సందర్భంగా నాగదేవతలను ఆరాధన చేయండి. దూర్వా గణపతి వ్రతం చేయండి. విశేషమైన శుభయోగాన్ని సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన నాగపంచమి లేదా గరుడ పంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. యత్వమాత్త నరశ్రేష్ట తదేవం నాత్ర సంశయ. నువ్వు ఏది చెప్పేవో అదే సత్యం, అందులో సందేహం లేదన్నాడు.
నువ్వు చెప్పిన ప్రతి అక్షరము సత్యమే. ప్రతివక్తుం ప్రకృష్టేహి నా ప్రకృష్టస్తు శక్నుయాత్. నిజానికి నువ్వు చెప్పిన మాటకి తిరుగు సమాధానం చెప్పగలిగే శక్తి ఎవరికూ లేదు. తదయుక్తం మయా పూర్వం ప్రమాదాదుక్తమప్రియం తత్రాపి ఖలు మే దోషం కర్తుం నార్హసి రాఘవ. అంతేకాదు, నేను ముందు నీ పట్ల పలికినటువంటి మాటలున్నాయో అవి కూడని మాటలు. వాటిని నువ్వు క్షమించి అవి దోషములుగా పరిగణించకుండా అనుగ్రహించు అని చెప్తూ, నువ్వు పరమార్థతత్వం బాగా తెలిసిన వాడవు. నేను నీపై మాట్లాడినటువంటి అవాచ్యములకు నన్ను దోషిగా తలంపకు, క్షమించవు. ఎంత భయంకరంగా మాట్లాడాడో మనం విన్నాం కదా. నిజానికి రాముడు నిందావాక్యములు కూడా ఎంత మృదువుగా అన్నాడండి. నువ్వు చపలులతో తిరగడం వల్ల వానర బుద్ధితో మాట్లాడుతున్నావు అన్నాడే కానీ ఇతడు అన్నంత భయంకరంగా అనలేదు. అంటే మహాత్ములు నింద చెయ్యకుండా ఎలాగ ధర్మాన్ని బోధిస్తారో దాన్ని బట్టి తెలుసుకోవాలి. ఇక్కడ మాట చెప్పే తీరు అంతా. పైగా త్వం హి దృష్టార్థతత్వజ్ఞ ప్రజానాంచ హితేరత. ఇప్పుడు మళ్ళీ మాటలన్నీ వెనక్కి తీసేసుకుంటున్నాడు. ముందు నువ్వు ప్రజల పట్ల హితం లేని వాడవు ఇవన్నీ అలా. ఇప్పుడు నీకు ధర్మము యొక్క యథార్థ స్వరూపం తెలుసు, పైగా ప్రజల యొక్క హితముపై ఉంటావు. ఏది కార్యకారణముల యొక్క అంశములన్నీ నీకు బాగా అవగతమవుతున్నాయి. అందుకు నువ్వు మాటలన్నీ ధర్మ సంహితయా వాచా ధర్మజ్ఞ పరిపాలయ. నీ ధర్మమైన వాక్యములతో ధర్మాన్ని రక్షించు. ఒక్క మాట చెప్తున్నాను, ఇంక నేను ఎలాగూ వెళ్ళిపోతాను, ఉండాలని కూడా లేదు. పైగా నీ చేతుల్లో మరణించడం ఒక యోగమయ్యా, అది వెళుతున్నాను. ఒక్క మాట ఏంటంటే, ఇతడు నా పిల్లవాడు, ఏ దోషము లేనివాడు, చిన్న పిల్లవాడయ్యా అంగదుడు. నువ్వు సుగ్రీవుడిని ఎలా చేరదీసావో ఇతడిని అలాగే చేరదీయు, అది కోరుకుంటున్నాను నేను. సమమాదర్శనాద్దీనో బాల్యాత్ ప్రభృతి లాలిత తటాక ఇవ పీతాంబు ఉపశోషం గమిష్యతి. ఇతడికి చిన్నప్పటి నుంచి నేనంటే బాగా చేరిక, నాకు అతడంటే చాలా ప్రేమ. నేను లేకపోతే ఇతడు తటాకం గ్రీష్మకాలంలో ఎండిపోయినట్టు ఎండిపోతాడే. అందుకు ఇతన్ని నువ్వే చేరదీయాలి సుమా. ఇతడు ఒక్కగానొక్కడు, ఏమీ తెలియనివాడు, నాకు ప్రాణంతో సమానమైన వాడు, నువ్వు కాపాడాలి. బాలశ్చ అకృత బుద్ధిశ్చ ఏకపుత్రశ్చ మే ప్రియ. నాకు ఒకే ఒక్క కొడుకు, చిన్నపిల్లవాడు, పెద్దగా ఏమి ఇంకా తెలివితేటలేం రాలే, చదువుకోలే. తారేయ, తారకి నాకు పుత్రుడితడు. రామ భవతా రక్షణీయో మహాబల. ఇతడు నువ్వు రక్షించాలి. సుగ్రీవేచ అంగదే చైవ విధత్స్వమతిముత్తమ. సుగ్రీవుడు అంగదుడు ఇరువురిపై సమానమైనటువంటి ప్రేమతో వీళ్ళని శాసించు, వీళ్ళని రక్షించు అని చెప్తూ ఒక్క మాట, త్వత్తోహం వధమాకాంక్షన్. ఈ మాట చాలా ఆశ్చర్యం కలుగుతుందండి నిజానికి. త్వత్తోహం వధమాకాంక్షన్ వార్యమాణోపి తారయా సుగ్రీవేణ సహ భ్రాత్రా ద్వంద్వయుద్ధముపాగత. నీ చేతిలో చావు కోరుకుని తార వద్దని వారిని వారిస్తున్నా సుగ్రీవుడితో యుద్ధానికి సిద్ధపడ్డాను అన్నాడు. ఇక్కడ ఈ మాట చాలా విశేషమైన అంశం. అంటే వాలి కూడా రాముడి చేతిలో మరణించాలని అనుకున్నాడా, అది ఆ జీవుడి కోరిక కావచ్చు, మనకు తెలియదు. అంతేకాదు, తార చెప్తున్నప్పుడు రాముడు ఇలా సంహరిస్తారంటే వాడి చేతుల్లో చావు రాసిపెట్టింది గనక, రామా నీ చేతిలో చావు రాసిపెట్టి ఉంది గనక నేను సుగ్రీవుడితో యుద్ధానికి వచ్చాను అని అన్వయించుకోవచ్చు. కానీ స్పష్టంగా తానే చెప్తున్నాడు, తత్తోహం వధమాకాంక్షన్, నీ చేతిలో మరణాన్ని కోరుకుని నేను యుద్ధానికి వచ్చాను అని చెప్తూ, సతామాశ్వాసయద్రామో వాలినం వ్యక్త దర్శనం. అప్పుడు వాలిని నిమిరెట్టండి ప్రేమగా రామచంద్రమూర్తి. వ్యక్త దర్శనం, స్పష్టముగా జ్ఞానము తెలిసినటువంటి వాలితో ఈ విధంగా మాట్లాడితే, అంతేకాదు నువ్వు శిక్ష వల్ల పాపం నుంచి విముక్తుడివయ్యావయ్యా, దీనివల్ల అగ్నిహోత్రీకులు మహాత్ములు పొందే సద్గతిని నువ్వు పొందుతావు. ఇది మరొక అభయాన్ని ఇచ్చాడు ఇక్కడ. దీన్ని బట్టి రాముడు వాలిని రక్షించాడు. ఎందుకంటే వాలి కడతేరాలి అంటే రాముని చేతిలో మరణించడం కంటే మరొక పరిహారం లేదు, అది తెలుసుకోవాల్సింది. అందుకే వాలికి సద్గతుల కోసమే రాముని యొక్క అనుగ్రహం మనకు కనబడుతున్నది. అందుకే రాముని ధర్మము స్థూలంగా తేల్చేది కాదు, బహుధారూపిత సూక్ష్మ ధర్మమిది దేవా రామచంద్ర ప్రభు అని ఈ వ్యాఖ్యానాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అటు తర్వాత సుగ్రీవుని దగ్గరికి పిలిచేట వాలి. పిలిచి, ఇదిగో నా కంఠంలో ఒక మాల ఉంది, ఈ మాల నాకు ఇంద్రుడిచ్చాడు, ఈ మాల నా మెడలో ఉన్నంతసేపు నా తేజస్సు ఏమీ తగ్గదయ్యా, ఇది ఒకటి తెలుసుకో అంటున్నాడు ఇక్కడ. దీన్ని బట్టి ఇమాంచ మాలాం ఆదత్స్వ దివ్యాం సుగ్రీవ కాంచనీం ఉదారా శ్రీస్థితాహ్యస్యాం సంప్రజహ్యాన్మృతేమయీ. ఇది గొప్ప వాల్మీకి చెప్పిన మాటని తీసుకున్నా. ఎందుకంటే తులసీదాసు ఇతర పురాణాలు దీని ప్రమాణంగా తీసుకుని వర్ణించాయి. ఈ కంఠంలో ఈ మాల ఉన్నంతసేపు వాలి చావట్టండి,
అదొక విశేషం. అంతేగా అతనిలో శోభ కానీ పరాక్రమ కానీ తరగదుట. దీన్ని బట్టే ఎవరైనా యుద్ధం చేస్తూ ఉంటే అవతల వాడి బలాన్ని సగం ఎదురుగా ఉండి యుద్ధం చేస్తుంటే బలం లాగేస్తుంది మాల. ఆ కారణం చేతే రాముడు ఎదురు కాకుండా పక్క నుంచి కొట్టాడు అన్నారు ఇక్కడ. అంటే రాముడికైతే మాల ఏం చేస్తుంది అంటే తాను కూడా కొన్ని మర్యాదలు పాటిస్తాడు. ఇంద్రుడిచ్చిన మాలకి మహిమ ఉన్నప్పుడు ఆ మహిమను కాపాడాలి, అది కూడా తెలుసుకోవాల్సినది. అందుకే మాలను నెపంగా పెట్టి రాముడు చాటు నుండి కొట్టడంలో తప్పు లేదు అని తులసీదాసు రుజువు చేశారు. ఇతర పురాణాల్లో కూడా చెప్పబడింది. వాల్మీకి మాత్రం ఇది కారణమైనప్పటికీ దాన్ని కారణంగా చూపించకుండా చివరికి చెప్పాడు. అంటే మాల ఉన్నా లేకున్నా రాముడు చాటు నుంచి కొట్టడంలో తప్పు లేదు అని అద్భుతంగా ప్రకటించాడండి ఇక్కడ. అందుకే మాల విషయం ఉంది వాల్మీకి రామాయణంలోనే ఉన్నది. మనకు ప్రమాణం అదే గనక స్పష్టంగా చూపిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఉదారా శ్రీ స్థితాహ్యశ్యాం సంప్రజహ్యాన్ మృతేమయి. అందుకే ఇది నా శరీరంలో శక్తిని పెంచగలిగేటువంటి మాలను ధరించి ఉన్నాను, ఇది నా శరీరంలో ప్రాణాలు ఉండగానే నువ్వు ధరించాలి అని చెప్పి తన మాలను తీసి సుగ్రీవుడి కంఠంలో వేశాడండి మహానుభావుడు. అంగదుడు పక్కన ఉన్నాడుగా. అంటే సుగ్రీవుడిని నిజానికి అతడికి దక్కవలసిన రాజ్యము సుఖము భార్య ఏమీ లేకుండా ఎంత ఏడిపించాడండి మహాపాపాత్ముడి. దానికి ఇది ఫలితం తప్పదది. అది ఇంత బాధ పెట్టేనే తమ్ముణ్ణి ఒక్క క్షణంలో పోయే ముందేనా ఆదరించాలని అరుదైన మాలని సుగ్రీవుడి వల్ల వేశాట. ఇంకొక రహస్యం ఉంది, అది ఇంద్రతేజం, ఇది సూర్యతేజం. ఇంద్రుడిచ్చిన మాల, ఇవన్నీ కూడా ఒకదానికొక లింక్ అండి. రాముడు యుద్ధానికి వెళ్ళాలంటే ప్రధాన దేవతలందరూ ఆయనతో అనుగమించాలి. దేవదేవుడు ఆయన. యజ్ఞం అనగానే యజ్ఞోవై విష్ణువు అయినప్పటికీ సర్వదేవతాత్మకుడుగా సర్వదేవతల్ని యజ్ఞంలో ఆహుతులు వేసి యజ్ఞస్వరూపుడైన విష్ణువుని మనం ప్రసన్నం చేసుకుంటున్నాం. యజ్ఞస్వరూపుడైన విష్ణువు వద్ద సర్వదేవతలు ఉండాలి. అందులో ఇంద్రాంశేది వాలిపోతే ఇదొక రహస్యం. అందుకే ఇంద్రుడిచ్చిన మాల అదే ఇంద్రాంశ, అది ఇప్పుడు సుగ్రీవుడు మెళ్ళలో వేశాడు. ఇంద్ర సూర్యులు కలిసి ఒకటిగా అయ్యారు అక్కడ. అదొక తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఆ మాలని తా మాలాం కాంచనీం దత్వా వాలీ దృష్టాత్మజం స్థితం సంసిద్ధ ప్రత్యభావాయ స్నేహదంగదమబ్రవీత్. అటు తర్వాత స్నేహంతో అంగదుణ్ణి చెప్తూ, నా తమ్ముణ్ణి నువ్వు తండ్రిగా భావించు, బాబాయిని నేను ఇంతకాలం చాలా బాధ పెట్టాను, ఇతని తండ్రిగా భావించు అని చెప్పి రాముని చేతికి అప్పగించి తన శరీరాన్ని త్యజించాడు. వాలి ధన్యుడయ్యాడు. ఇప్పుడు తార ఏడుస్తుంది. ఎంత ఏడ్చినా రాముడిని నిందించదండి తార, ఎందుకంటే రాముడికి దోషం లేదని ముందే తెలుసు తల్లికి. ఒక్కడంటుంది, నన్ను సంహరించాలి, వాళ్ళు లేనప్పుడు నేను ఉండలేను, నన్ను చంపుంటుంది. తారా విలాపం చాలా హృదయ విదారకంగా ఉంటుంది. నన్ను చంపు అంటే రాముడు ఓదార్చుతాడు. అలా మాట్లాడరా సుమా, నువ్వు నీ కొడుకు యువరాజు అవుతాడు, నువ్వు అది చూడాలి. నీ భర్త సద్గతులు పొందాడు, రాముడే అభయమించక ఇంకేం కావాలి, సద్గతులు పొందాడు. అప్పుడు సుగ్రీవుడు అంటాడు, రామ నాకే రాజ్యం వద్దు, నాకు వైరాగ్యం కలిగిందయ్యా, అన్న మరణించే కనుక రాజ్యం ఎందుకు అంటాడు. రాజ్యం నీ భోగం కోసం కాదయ్యా, వారి రక్షణ కోసం, అది నీ బాధ్యత, నువ్వు స్వీకరించాలి అని చెప్పి సుగ్రీవుడిని పట్టాభిషేకం చేయదలుచుకుని నువ్వే వచ్చి పట్టాభిషేకం చేయి అన్నాడు. నేను నగరాల్లో పాలన జరిగే చోట్ల ఉండను, నాది అరణ్యవాసమే కనుక నేను రాను, నా తమ్ముడు వస్తాడన్నట్ట. లక్ష్మణస్వామి ద్వారా సుగ్రీవుడికి పట్టాభిషేకం జరిగినది. వాలిని వధించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసి వాలికి సద్గతులిచ్చి సుగ్రీవుడికి సుస్థితినిచ్చి రామచంద్రమూర్తి అనుగ్రహించాడు. అనుగ్రహించిన రామచంద్రమూర్తి ప్రస్రవణగిరిలో చాతుర్మాస్యములు ఉన్నాడు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రదాయతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాన్ లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాన్ త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం.
స్వస్తిశ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:57 సూర్యాస్తమయం 6:48 తిథి చవితి మధ్యాహ్నం 2:33 వరకు. నక్షత్రం పుబ్బ సాయంకాలం 4:01 వరకు. వర్జం రాత్రి 10:42 నుంచి 12:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుంచి 9:22 వరకు. మరల మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు. అమృతకాలం ఉదయం 10:04 నుంచి 11:33 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం శుక్రవారం, శ్రావణ శుక్రవారం. శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు. ఆ రోజు కుదరదేమో అనేటువంటి భావనతో ఉన్నటువంటి వారు ముందు శుక్రవారాల్లో కానీ తర్వాత శుక్రవారాల్లో కానీ లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు, వరలక్ష్మీ పూజ. మరికొందరు శ్రావణ శుక్రవారములన్నిటా కూడా వరలక్ష్మీ పూజను చేసుకోవడం కూడా ఉంది. అలాగే ఈరోజు నాగ చతుర్థి, నాగులను పూజ చేయడం, ఉపవాసం ఉండడం, అలాగే పుట్టలో పాలు పోయడం మొదలైనటువంటివి చేస్తుంటారు. అలాగే ఈ నాగ పూజ ఆచరించడం ద్వారా సంతానంలో అభివృద్ధి, పంటల యొక్క అభివృద్ధి, విశేషించి జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి శక్తి, కుండలిని శక్తి యొక్క ప్రేరణ మొదలైన ఎన్నో సత్ఫలితాలు ఉన్నాయి. అలాగే ఈరోజు దూర్వా గణపతి వ్రతం అనే పేరుతో దూర్వలతో గణపతిని అర్చించుకోవడం ద్వారా అప్పులు తీరడం, ఆర్థికమైన అభివృద్ధి రావడము, విఘ్నాలు తొలగడము, గణపతి యొక్క అనుగ్రహంతో సకల కార్యాలలో సిద్ధి, అలాగే బుద్ధి కుశలత అనేవి కలగడం సత్ఫలితాలుగా చెబుతూ ఉంటారు. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం గల వారిని భయం, నిరాశ దరిచేరవు. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలోని మొదటి శుక్రవారం. అద్భుతవంతమైనటువంటి లక్ష్మీదేవి యొక్క కృపకు ప్రతి ఒక్కరూ కూడాను అనుగ్రహాన్ని సాధించుకోవటం కోసం ఆచరించేటువంటి పూజాది కార్యక్రమాలు సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదిస్తాయి. లక్ష్మీదేవికి ప్రీతికరమైనది పరిశుద్ధవంతమైనటువంటి వాతావరణం. ప్రకృత్యై నమః అని పిలువబడుతోంది. కాబట్టి ఆ ప్రకృతిని ఎవరైతే ఆరాధన చేస్తూ ఇంటి ముంగిట చక్కగా చిమ్మి కళాపి చల్లి అందమైనటువంటి ముగ్గులు చక్కగా అలంకరించి దేవుని మందిరం వద్ద కూడాను లక్ష్మీదేవి కృపకు వలసినటువంటి ఆవు నేతితో చేసేటువంటి దీపారాధన సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. దీపం లక్ష్మీ స్వరూపం కాబట్టి దీపాలు భగవంతుని రూపాలుగా చెప్పినప్పటికీ ఎక్కడ దీపం అనేటువంటిది చక్కగా నిత్యం కూడాను గృహిణి తులసి కోట వద్ద కానీ ఇంటిలో పూజా మందిరంలో కానీ ఉదయం సాయం సంధ్యా సమయాల్లో గనక దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రలమై తరించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీపం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడం వెనకాల దాగిన పరమార్థంలో లక్ష్మీదేవి యొక్క కృపను మనం ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు చక్కగా అనుగ్రహాన్ని సాధించడానికి ఆ చక్కని తల్లిని పరిపూర్ణవంతమైనటువంటి త్రికరణ సిద్ధితో పూజ చేయాలి. లక్ష్మీదేవికి ప్రీతివంతమైనటువంటిది ఎరుపు రంగు పూలు, తెలుపు రంగు పూలు. అంటే చక్కటి సుగంధ భరితమైనటువంటి ఆ యొక్క పూలతో
ఆ చక్కని తల్లిని ధ్యానం చేసి అర్చన చేయడంతో పాటుగా ఆమెకు ప్రీతికరమైనటువంటి అన్నపు పరమాన్నం, అది కూడాను ఆవు పాలతో తయారు చేసి అన్నపు పరమాన్నాన్ని నైవేద్యంగా కనుక సమర్పించినట్లయితే, ఆ నైవేద్యానంతరం ఇంటిల్లిపాదితో పాటుగా 10 మందికి పంచినట్లయితే లక్ష్మీదేవి యొక్క కృపారస దృష్టికి పాత్రలమై తరిస్తాం. శ్రావణ శుక్రవారం నాడు స్త్రీలందరూ కూడాను పేరెంటాళ్ళుగా 10 మంది ఇళ్లకు కూడా వెళ్ళేటువంటి సాంప్రదాయం ఉంది. అంటే ప్రతి ఇంట్లో కూడాను శ్రావణ శుక్రవారం నాడు సువాసినర్చిత ప్రీత అనేటువంటి తత్వచింతనతో లక్ష్మీదేవి పూజ చేసి పండు, తాంబూలము, శనగలు మొదలైనటువంటివి స్త్రీలకు పంచేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. ఇలా చేయటం చేత కూడాను సర్వ విధములైనటువంటి సంపత్తుల్ని ఆ యొక్క లక్ష్మీదేవి కృపకు మనమంతా పాత్రలమై తరించడానికి ఇది విధి విధానంగా గ్రహించి తరిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. ఓంకారరూపిణీ క్లీంకారవాసినీ జగదేకమోహినీ ప్రకృతి స్వరూపిణీ. ఒక ఆయుధానికి కానీ ఒక వాహనానికి కానీ సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రశస్తి ఉంటుంది. విష్ణువు ఉన్నారనుకోండి, ఆయన దగ్గర గరుడ వాహనం ఉంటుంది. శివుడు ఉంటే నంది ఉంటుంది. అమ్మవారు ఉంటే సింహవాహనం ఉంటుంది. సుబ్రహ్మణ్యుడు ఉంటే నెమలి ఉంటుంది. అలా విఘ్నేశ్వరుడు ఉంటే మూషిక వాహనం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనంతో అనుబంధం. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముద్ర పడతారు, లేకపోతే ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలకి ధన సంబంధమైనటువంటి శక్తి, వ్యతిరేక శక్తి రెండూ ఉంటాయి. అలాగే వాళ్ళు పట్టుకునేటటువంటి ముద్ర కూడా చాలా విశేషమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడు వరదముద్ర, అభయముద్ర పడతాడు. అలా పట్టడంలో ఆయన అవతార తత్వమంతా ఆవిష్కరింపబడుతుంది. ఇప్పుడు అమ్మవారు ఏ ముద్ర పట్టలేదు. ఏ ముద్ర పట్టకుండా 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. అసలు ఆ 4 ఆయుధాలు పట్టుకోవడం వెనక ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? ఎందుకు పట్టుకుంటుంది అలా? పోనీ విల్లు పట్టుకుంది అంటే ఏదో చాలా దృఢమైనటువంటి ఒక ధనస్సుని పట్టుకున్నది అన్నారనుకోండి. ఏదో ఆ ధనస్సును పట్టుకుని ఆ ధనస్సుతోటి బాణప్రయోగం చేసి రాక్షస సంహారం చేస్తుంది, లేకపోతే దుష్టుల్ని దురుమాడుతుంది అంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ ఆ తల్లి అలా కాదు. ఆమె పట్టుకున్నది చెరుకు విల్లు పట్టుకుంది, పుష్పబాణములు పట్టుకుంది. మరి చెరుకు విల్లు ఏమిటి, పుష్పబాణాలు ఏమిటి, దీనివల్ల ఏమిటి సాధిస్తుంది ఆవిడ? పుష్పబాణం పెట్టి కొడితే ఎవరికి నొప్పి కలుగుతుంది? చెరుకు విల్లు ఏమి దృఢంగా ఉంటుంది అంటే దీని వెనక ఆమె చేసినటువంటి లోకోపకారం ఒకటి ఉన్నది. ఒకప్పుడు పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు తన యొక్క పరిధిని మరిచిపోయి శంకరుడి మీదకి పుష్పబాణ ప్రయోగం చేశాడు. వెంటనే పరమశివుడు 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ 3వ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత మన్మధుడు భస్మరాశి అయి బూదికుప్ప అయి పడిపోయాడు. అప్పుడు శంకరుడు తండ్రి స్థానంలో నిలబడే అవకాశం లేదు, ఒక్కడే ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారు ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తే తప్ప, ఆయనకి నేను అనేకము కావాలనేటటువంటి కామము కలిగితే తప్ప లోకమునకు తండ్రిగా ఆయన వచ్చి నిలబడడు. ఆయన తండ్రిగా నిలబడి ఆమె తల్లిగా నిలబడితే తప్ప లోకంలో ప్రాణులు ఉత్పత్తి కారు. కాముని యొక్క బాణములు పడితే తప్ప శరీరములు కలగవు. శరీరము వస్తే తప్ప మీరు కొత్త పుణ్యం చేయడానికి కానీ చేసిన పాపం పోగొట్టుకోవడానికి కానీ అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే మన్మధుడికి అపాంగత్తే లబ్ధ్వా తన కడగంటి చూపు చేత అపారమైన శక్తిని ప్రసాదించి మన్మధుడితో ఒక మాట అంది,
నువ్వు పట్టుకున్న చెరుకు విల్లు, నువ్వు పట్టుకున్న పుష్పబాణాలు లోకంలో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళ యొక్క మనసు విచలితం అవడానికి, కామమునందు ప్రచోదనం అవడానికి పనికొస్తుందేమో. కామం అంటే కోరిక అని, అది ఏ కోరికైనా కావచ్చు. ఒక్కొక్కసారి ఉత్తమమైన కోరుకుంటుంది, ఒక్కొక్కసారి అధమమైన కోరుకుంటుంది. నేను అమ్మవారి అభిషేకంలో పాల్గొనాలి, ఉత్తమమైన కోరికే. నేను ఏ పని లేకుండా నిద్రపోవాలి, ఒక అధమమైన కోరికే. ఏదో కోరిక. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాముని యొక్క ప్రభావం చేత వస్తుంది. కాముడంటే మన్మధుడు. ఆవిడంది, ఓ మన్మథ, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే లోకాన్నంతటినీ కోరికలో తిప్పగలవేమో, పరమశివుణ్ణి తిప్పలేవు. ఆయన ముందు నీ ధాటి పనికిరాదు. ఆయన మూడవ కంటి మంటకి బూదికుప్పవైపోయావు. శంకరుడికి సంసార ప్రవేశం చేసి, సంసార ప్రవేశం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను తండ్రిగా నిలబడి ఒక్కడుగా ఉన్న తాను అనేకులుగా విస్తరించాలనేటటువంటి కోరిక కలిగి కామేశ్వరుడు కావాలంటే అది నా వలన సాధ్యమవుతుంది. నేను ఆయనని తీసుకొచ్చి నా మెడలో మంగళసూత్రం కట్టించుకొని పక్కన కూర్చోపెట్టుకొని తల్లిదండ్రులమై ఈ లోకం విస్తరించేటట్టుగా, జీవులు శరీరములు పొందేటట్టుగా, ఆయన మహాకామాన్ని పొంది కామేశ్వరుడయ్యేటట్టుగా నేను కామాక్షినై లోకములను అనుగ్రహించగలను. కాబట్టి నీ చేతిలో ఉంటే జరగదది, నా చేతిలో ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పుష్పబాణములు తాను తీసుకుంది. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధములు ఏ ఉన్నాయో అవే లలితాదేవి యొక్క చేతిలోకి వెళ్ళాయి, అవే కామాక్షి చేతిలోకి వెళ్ళాయి. ఇప్పుడు మీరు ఒక్క విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయుధములు అవే, కానీ చేతులు మారితే వాటి ప్రభావం మారిపోతుంది. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే నేను ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను ఏదో ఎదురింట్లో చప్పుడు అవుతోందని తలుపు తీసుకుని బయటికి వచ్చాను. ఎవరన్నాను. అకస్మాత్తుగా కత్తి పట్టుకుని ఓ దొంగ వచ్చాడు. అయ్య బాబు ఎక్కడ పొడి చేస్తాడో అని చెప్పి నేను పరిగెడుతున్నాను. వాడు పరిగెడుతున్నాడు నా వెంట. నేను వాడికి అందకుండా పరిగెడుతున్నాను. అలా పరిగెడుతుండగా వాడు చూసుకోక ఓ రాయి తన్నుకు పడిపోయాడు. పడిపోవడంలో చేతిలో ఉన్న కత్తి దూరంగా వచ్చి పడింది. నేను వెనక్కి పరిగెత్తుకొచ్చి కత్తి తీసుకున్నాను. ఇప్పుడు వాడు పరిగెడుతున్నాడు. కత్తి నా చేతిలో ఉంది, నేను తరుగుతున్నాను, వాడు పరిగెడుతున్నాడు. కత్తి వాడి చేతిలో ఉంటే నేను పరిగెత్తాను, నా చేతిలో ఉంటే వాడు పరిగెడుతున్నాడు. మన్మధుడి చేతిలో ఉంటే కోరికలలో తిప్పుతాడు, అమ్మవారి చేతిలో ఉంటే భగవత్పరం అయిపోతుంది కోరిక. తప్ప లౌకికమైనటువంటి కోరికలు కాదు, భగవత్ సంబంధంగా మారతాయి కోరికలు. అలా మార్చగలిగిన శక్తి నా యందు ఉన్నది అని చెప్పడానికి మన్మధుడి చేతిలో ఉంటే కేవలము లౌకిక కామమునందు మాత్రమే తిప్పగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటాడు. అదే ఆయుధములు అమ్మవారి చేతిలో ఉండగా ఆవిడ పాదములకు నమస్కరించారనుకోండి. ఇప్పుడు ఆ చెరుకు విల్లు అంటే మనస్సుకి సంకేతం. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు మధురమైనటువంటి కోరికలు కోరుతుంది తప్ప మనసు తనంత తానుగా మనిషి కష్టపడవలసినటువంటి అవసరంతో కూడుకున్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యదు. అందుకే అన్నిటికన్నా ముందు మనసు పేచి ఎక్కడ ప్రారంభమవుతుందో తెలుసా? మీరు ఏం చెయ్యొద్దండి, అలా కూర్చోండి అన్నారనుకోండి. నాకు మోకాళ్ళు నింపెడతాయి, నేను ఎలా కూర్చుంటాను, నేను కూర్చోలేనంటాడు. అంటే మనసు మొదటి అడ్డగింపు ఎక్కడ తీసుకొస్తుందంటే నీ శరీరం సొక్కిపోతుందేమో. వద్దు, ఏ పని చెయ్యండి, చేసిన పని వలన కలిగిన సంతోషం కన్నా చేసిన పని వలన శరీరమునకు కలిగిన క్లేశం బాగా జ్ఞాపకానికి ఉంటుంది. అంటే అది మనసు యొక్క లక్షణం. మనసు ఏం చేస్తుందంటే ఇది సుఖపడాలి, దీనికి సంతోషంగా ఉండాలి. ఇది కష్టపడకుండా అసలు ఈశ్వరుణ్ణి చేరడం సాధ్యం కాదు. ఎందుకో తెలుసా? ఒక వ్యాపారం చెయ్యాలనుకున్నారనుకోండి, ఊళ్ళో వాళ్ళందరినీ పెట్టుబడి పెట్టమంటే పెట్టరు. ముందు మీరు పెట్టుబడి పెట్టాలి. మీ దగ్గరున్నది పెట్టుబడి పెట్టి నేను పెట్టుబడి పెడుతున్నాను, మీరందరూ కూడా కలిసి రండి అన్నారనుకోండి, వాళ్ళు నమ్మి పెట్టుబడి పెడతారు. ఆయన ఇంత పెట్టుబడి పెట్టాడు కాబట్టి మనం కూడా నమ్మి పెట్టచ్చని. భగవంతుణ్ణి చేరడానికి మొదటి పెట్టుబడి ఏది అంటే ఈ శరీరం. ఈ శరీరం ఒరిపిడికి గురైతే తప్ప మీరు భగవంతుణ్ణి చేరలేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
క్షమస్వాపరాధం మహాలక్ష్మీదేవి క్షమస్వాపరాధం వరం మే ప్రదేహి క్షమస్వాపరాధం महालक्ष्मीदेवी क्षमस्वापराधं वरं मे प्रदेहि క్షమస్వాపరాధం మహాలక్ష్మీదేవి క్షమస్వాపరాధం వరం మే ప్రదేహి क्षमस्वापराधं महालक्ष्मीदेवी क्षमस्वापराधं वरं मे प्रदेहि దయాపూర్ణ చిత్తే సదా సత్వవిత్తే దయాపూర్ణ చిత్తే సదా సత్వవిత్తే హరి బ్రహ్మ పూజే స్థిరానంద రాజే हरि ब्रह्म पूजे स्थिरानंद राजे लसंबंध घासे परार्थ प्रकाश लसंबंधासे परार्थ प्रकाश जगत जन्म मूले मुनि ज्ञेय लीले जगत जन्म मूले मुनि ज्ञेय लीले 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 क्षमस्वापराधं महालक्ष्मी देवी क्षमस्वापराधं वरं मे प्रदेहि मया ताडितासी पदात्वं हृदेशे मया ताडितासि पदात्वं हृदेशे विभग्नस्य धर्मो मया दुर्मतेन विभग्नस्य धर्मो मया दुर्मतेन विभग्नस्य धर्मो मया दुर्मतेन विभग्नस्य धर्मो मया दुर्मतेन विदेह्यम्ब मे सत् चिदानन्दलेशम् विदेह्यम्ब मे सच्चिदानन्दलेशम् 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 क्षमस्वापराधं महालक्ष्मी क्षमस्वापराधं वरं मे प्रदेहि मया ताडितासी पदात्वं हृदेशे मया ताडितासि पदात्वं हृदेशे विभग्नश्च धर्मो मया दुर्मतेन विभग्नस्य धर्मो मया दुर्मतेन कथं व्यम्ब मे सुतत्वं समीक्षे तथाप्यम्ब मे सुतत्वं समीक्षे तथाप्यम्ब मे सुतत्वं समीक्षे तथाप्यम्ब मे सुतत्वं समीक्ष्य विदेह्यम्ब मे सत् चिदानन्दलेशम् विदेह्यम्ब मे चिदानन्दलेशम् सच्चिदानन्दलेशम् 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 सच्चिदानन्दलेशम्
क्षमस्वापराधम् महालक्ष्मी देवी क्षमस्वापराधम् वरं मे प्रदेहि क्षमस्वापराधम् महालक्ष्मी देवी क्षमस्वापराधम् वरं मे प्रदेहि। అని ఎప్పుడు ప్రార్థన చేశాడో అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి భృగు మహర్షిని చూసి, మనవడా ఎందుకు బాధపడతావు, ఇదంతా ఆయన ఆడించేటువంటి నాటకం, నాకేంటి కోపం రావటం, నువ్వేంటి ఆయన తన్నటం, ఆయనేంటి అట్లా ఆడటం, ఆయనేంటి అట్లా ఆడి నీ పాద పూజ చేయటం, ఏంటిదంతా, నాకెందుకు అక్కడ అవమానం రావటం, నాకెందుకు అహంకారం రావటం, ఆయన నిన్ను పరీక్షిస్తాడు, నన్ను కూడా పరీక్షిస్తాడు, నాకు వదలడు, నీకు వదలడు, మీ నాన్నకు వదలడు, ఈ ప్రపంచం బ్రహ్మకు వదలడు, బ్రహ్మ నాన్నకు వదలడు, ఆయన కథనే అది. నన్ను నిన్ను కూడా సృష్టించింది ఆయనే, తనను తాను పరీక్షించుకుంటూ కూడా ఉంటాడు. పోనీ తన్ను తాను వదులుకుంటాడంటే తాను కూడా పరీక్షించుకుంటాడు, తన మీదే ప్రయోగం చేసుకుంటాడు, వాతలు తనకే పెట్టుకుంటాడు. ఇది ఎక్కడిది, ఇది మా ఇద్దరికీ మనందరికీ పెడితే బాగుంటుంది. ఏదో ఆ వాతను మళ్ళీ అంత నొప్పి కలిగింది అని తాను పెట్టుకొని చూసుకుంటాడు. ఇంకేమంటావు, పెట్టిన వాతకు, నీకు నాకు పెట్టిన వాతకు నిజంగా నొప్పిగా పడి వీళ్ళు బాధపడుతున్నారా, లేక నిజంగా నొప్పి అయిందని తానే పెట్టుకుంటాడు. ఇది ఏంటి కథ, ఇది తనకు తాను పరీక్షించుకుంటాడు అని శ్రీనివాసుడి దగ్గరకు చేరి చుట్టూరా 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆయన ఎడమ భాగంలో చేరిపోయింది అమ్మవారు. అందరూ జయకారాలు పలికి అదృశ్యమయ్యారు. ఈ ప్రపంచం ఆయన ఒక్కడు రావాలని ఉంది, వచ్చిన తర్వాత నేను వచ్చి చేరుకోవాలని ఉంది. ఇవన్నీ లీలు. నువ్వు అనుకోవచ్చేమో ముందుగానే చెప్పింటే బాగుండు అని. అట్లా చెప్పకూడదు. చెప్పితే మనమేమైనా ఇంకేమైనా అడిగితే, అందుకని మహాత్ములు భవిష్యత్తు చెప్పరు. భక్తులైనటువంటి వాళ్ళు రేపు పొద్దున్న నీకు ఇది కలుగుతుంది డైరెక్ట్గా చెప్పరు. చెప్పితే అది నీకు తెలిసిన తర్వాత దాన్ని నివారణ చేసే నీకు శక్తి ఉంది కదా, చేస్తారా లేదా అని అడుగుతారు. అందుకని నీకు ఇట్లా రావచ్చు, జాగ్రత్తగా ఉండు, దానికి ఆ శాంతి చేయి, ఈ శాంతి చేయి, ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పగలరేమో కానీ లేకపోతే ఇట్లా డైరెక్ట్గా చెప్పరు. అందుకని ఇవన్నీ తెలుసు కాబట్టి, స్వామి ఇట్లా చేస్తాడు కాబట్టి ఇవన్నీ నేను ఇట్లా చేస్తున్నానని అంటే నువ్వు తన్నేవాడివి కాదు, ఆయన తన్నించుకునేవాడు కాదు. నేను ఆయన నుంచి వదిలిపెట్టి ఉండలేకపోతుంటే ఇట్లా చెప్పిన తర్వాత ఇంకేమి తనినా పర్వాలేదు, నేను అక్కడే ఉండిపోతూ ఉంటే ఆయన చెప్తాడా? చెప్పకనే చేశాడు ఇవన్నీ కూడా. శ్రీనివాసుడు లక్ష్మిని తన హృదయం నుంచి బయటికి రప్పించి వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత హృదయంలో చేరినటువంటి లక్ష్మితో చెప్తున్నాడు, మనం తిరుమలకు వెళ్ళాలి, మనం అక్కడ కొంచెం పని ఉంది అని లక్ష్మిని తీసుకొని తన నివాసానికి చేరుకున్నాడు. అది వైకుంఠం. ఒకళాదేవి శ్రీలక్ష్మి శ్రీనివాసులకు స్వాగతం పలికి లోపలికి ఆహ్వానించింది. పద్మావతి వారిద్దరిని కూడా వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చింది అని పద్మావతికి కూడా. అప్పుడు శ్రీనివాసుడు లక్ష్మిని దూరంగా తీసుకువెళ్ళి ఇట్లా చెప్తున్నాడు, లక్ష్మి, నేను కుబేరుడి దగ్గర అప్పు చేశాను. ఇంకొక లీల, ఈయన అప్పు చేశాడట. ఆ కుబేరుడిని పుట్టించింది ఈయనే. కానీ ఇక్కడ ప్రతి మాటను మాట్లాడేటప్పుడు చుట్టూ వినేవాళ్ళంతా లీలలు కప్పుకుంటారు. లీల అయిపోతుంది వాళ్ళకు మాయమైపోతుంది. అవునేమో అనే విధంగా ఆ అప్పును తీర్చాలంటే నేనేం చేయాలో చెప్పు అన్నాడు. ఇది వేరే మధ్యలో ఆ అమ్మని అడిగాడు, లక్ష్మీదేవిని అడిగేశాడు. నాథ, అదెంత పని, తక్షణమే అప్పు తీర్చేద్దాం, కుబేరుని పిలిచండి అంది లక్ష్మీదేవి.
లక్ష్మి కంగారు పడకు, నేను చెప్పేది బాగా విని సమాధానం చెప్పు. అందరూ కూడా నేను వివాహ నిమిత్తమై ఖర్చు కోసం ధనం తీసుకున్నానని అనుకుంటున్నారు కదా, కానీ నేను ఆ ధనాన్ని అందుకోసం కాదు నేను తీసుకోలేదు. ఇంతవరకు ఈ మాట ఎవరితోనూ నేను చెప్పలేదు, మళ్ళీ నీకు రహస్యం చెప్తున్నాను అంటూనే మళ్ళీ లక్ష్మి అనుకుంది ఇంకొక నాటకం, దీంట్లో నాటకంలో నాటకం. నీకు మాత్రమే చెప్తున్నాను అన్నాడు, మళ్ళీ లోకానికోసరం విన్నాడు, ఇప్పుడు నీకు మాత్రం చెప్తున్నాను. ఈ లోకవాసులకు కానీ కలియుగం కాబట్టి కలియుగంలో ఎట్లా ఆడాలనో ఆ విధంగా ఆడక తప్పదు. రాముడు మానవావతారంతో ఎట్లా మానవుడిగా ఆడాడో అట్లనే శ్రీనివాసుడు కలియుగంలో కలి అవతారమూర్తిలో కలి రూపంలో తాను కలి రూపంతో నిలబడినటువంటి కలిపురుషుణ్ణి సంహరించటానికోసం కలి బాధను తగ్గించడానికి, ఆ బాధ నుంచి దూరం చేయటానికి తన భక్తులకి ఒక నాటకం, ఈ లోకవాసులకు ధర్మాధర్మాలు తెలియజెప్పాలని చెప్పేసి భక్తి యొక్క విశిష్టత తెలియజేయాలని నేను అప్పు చేశాను. ఈ కలియుగంలో మనుష్యులు నిష్కల్మషమైన భక్తితో ఉండరు, చిత్తశుద్ధిగా ఉండరు. తమ కోరికలు తీరటం కోసం ప్రార్థిస్తారు, కోరికలు తీరుతూనే మర్చిపోతారు. తర్వాత చూసుకుందాం ఇంకో కోరిక మాత్రమే మనం వస్తాము అని అందరికీ స్వార్థం నిండింటుంది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస